Hello everyone, నేను డాక్టర్ మైత్రేయ చెన్ను, కన్సల్టెంట్ ఆబ్స్ట్రిషియన్ అండ్ గైనకాలజిస్ట్ ఫ్రమ్ సంఖ్య హాస్పిటల్స్ హైదరాబాద్. ఈ రోజు వీడియోలో మనం ప్రెగ్నెన్సీలో వేసుకునే వ్యాక్సినేషన్స్ గురించి తెలుసుకుందాం. చాలామందికి చాలా అపోహలు ఉంటాయి. అసలు టీకాలు అవసరమా, ప్రీవియస్గా మా అమ్మమ్మల కాలం నాటిలో అసలు ఎవరు వేసుకునే వాళ్ళు కాదు, దానివల్ల వేసుకోవడం వల్ల మళ్ళీ ఏమైనా బిడ్డకి ఏమైనా ప్రమాదం ఉంటుందా, అలాంటి చాలామందికి అపోహలు ఉంటాయి. సో ఈ వీడియోలో దాని గురించి క్లారిటీగా మనం డిస్కస్ చేసుకుందాం. సో వ్యాక్సిన్స్ అనేవి మనము బ్రాడ్గా టూ డిఫరెంట్ కేటగిరీస్లో మనము చేసుకోగలము. ఒకటి లైవ్ వ్యాక్సిన్స్, ఒకటి నాన్ లైవ్ వ్యాక్సిన్స్. సో లైవ్ వ్యాక్సిన్స్ ఏంటంటే అవి తీసుకోవడం వల్ల ప్రెగ్నెన్సీలో ప్రమాదం ఉంటుంది అనమాట. సో మనం ప్రెగ్నెన్సీలో ఇచ్చేవన్నీ ఇన్యాక్టివేటెడ్ వ్యాక్సిన్స్ అనమాట. సో ఈ వ్యాక్సిన్స్ వల్ల ఏంటంటే మనకి మన బాడీలో ఇమ్యూనిటీ రెస్పాన్స్ అనేది వచ్చి యాంటీబాడీస్ అనేది ప్రొడ్యూస్ అయ్యి అది బేబీకి ఇనిషియల్గా ఫస్ట్ ఫ్యూ మంత్స్లో అన్నది ఇమ్యూనిటీ అన్నది ఉంటుందన్నమాట. సో ఈ ఇమ్యూనిటీ వల్ల బేబీకి ఫస్ట్ ఫ్యూ మంత్స్లో బేబీ వ్యాక్సినేషన్స్ వేసుకునే ముందు మీకు ప్రొటెక్షన్ అన్నది ఉంటుందన్నమాట. సో జనరల్గా మన ప్రెగ్నెన్సీలో ఎలాంటి వ్యాక్సిన్స్, ఎన్ని వ్యాక్సిన్స్ సజెస్ట్ చేస్తాం? సో నార్మల్గా ఇంతకుముందు అయితే 2 TT డోసెస్ ఒక 1 month గ్యాప్ అపార్ట్లో వేసేలాగా చూస్తాం. కానీ ఇప్పుడు రీసెంట్ గైడ్లైన్స్ ప్రకారము ఫస్ట్ TT డోస్ వేసిన తర్వాత ఎప్పుడైనా వేయచ్చు. ఫస్ట్ TT డోస్ ఇంతకుముందు ఓన్లీ ఫస్ట్ ట్రైమెస్టర్ అయిన తర్వాతనే వేయాలి అని చెప్పేవారండి, మొదటి 3 నెలలు అయిన తర్వాతే. ఇప్పుడు ఎప్పుడైనా వేయచ్చు ఫస్ట్ డోస్. సెకండ్ డోస్ అనేది ప్లెయిన్ టీటీ కాకుండా టీడాప్ అంటే DPT వ్యాక్సిన్ అని ఉంటుంది. అందులో డిప్తీరియా, పర్ట్యూసిస్ అండ్ టెటనస్ 3 డిజీజెస్ వాటి నుంచి మీకు ప్రివెన్షన్ వస్తుంది అనమాట. టీటీ అన్నది ఆల్రెడీ మనకి అది బూస్టర్ డోస్లో సెకండ్ డోస్ పనిచేస్తుంది. పర్ట్యూసిస్ అన్నది వూపింగ్ కాఫ్, పిల్లలకి చాలా విపరీతమైన దగ్గు అనేది వచ్చే ఆ పర్ట్యూసిస్ అనే డిజీజ్ నుంచి కూడా ప్రివెన్షన్ వస్తుంది అనమాట. సో ఆ DPT వ్యాక్సిన్ అన్నది సాధారణంగా 28 weeks నుంచి 32 to 34 weeks మధ్యలో వేస్తే మనకి డెలివరీ టైంకి మీకు మ్యాక్సిమం ఇమ్యూనిటీ అన్నది ఉంటుంది అనమాట. సో ఫస్ట్ది TT, తర్వాతది DPT వ్యాక్సిన్ అన్నది వేసుకుంటాం. నెక్స్ట్ ప్రెగ్నెన్సీలో వేసుకునే వ్యాక్సిన్ మనము ఫ్లూ వ్యాక్సిన్, ఇన్యాక్టివేటెడ్ ఫ్లూ వ్యాక్సిన్ అన్నది వేసుకుంటాం అనమాట. సో ఫ్లూ వ్యాక్సిన్స్లో 2 types ఉంటుంది. ఒకటి లైవ్ ఫ్లూ వ్యాక్సిన్, అది మనం నేజల్ స్ప్రే త్రూ అట్లా వేసుకునేది. ఇంకొకటి ఇంజెక్షన్స్ ఉంటాయి అనమాట. జనరల్గా ఇంజెక్షన్స్ అనేవి ప్రెగ్నెన్సీలో సేఫ్. సో మీకు కానీ మీకు ఏమంటారు పుట్టబోయే బిడ్డకు కానీ ఇద్దరికీ మీకు ఫ్లూ వ్యాక్సిన్ అంటే జలుబులు వాటి నుంచి మీకు ప్రివెన్షన్ అన్నది వస్తుంది అనమాట. స్వైన్ ఫ్లూలు అట్లాంటి వాటి నుంచి మీకు ప్రివెన్షన్ వస్తుంది. సో అది ఎవ్రీ ఇయర్ టు ఇయర్ మనకి ఫ్లూ వ్యాక్సిన్ అన్నది మారుతుంది కాబట్టి మీరు అది తీసుకోవడం వల్ల మీకు బెనిఫిట్ అన్నది ఉంటుంది అనమాట. నెక్స్ట్ అందరూ అడిగే క్వశ్చన్లు, ఈ వ్యాక్సిన్స్ వేసుకోవడం వల్ల మనకి ఏమేమి కాంప్లికేషన్స్ అనేవి వస్తాయి? జనరల్గా వ్యాక్సిన్ తీసుకున్న చోట మనకి కొంచెం పెయిన్, స్వెల్లింగ్, రెడ్నెస్, 1-2 daysకి ఏమన్నా కొంచెం ఫీవరిష్గా అనిపించడం, మజిల్ క్రాంప్స్, జాయింట్ పెయిన్స్ అనేవి ఎక్స్పెక్టెడ్. అవి కూడా తొందరగా వెళ్ళిపోతాయి కూడా. వెరీ రేర్ కాంప్లికేషన్స్ ఏదైనా ఎలర్జిక్ రియాక్షన్లో పడకపోతే ఆ వ్యాక్సిన్ అట్లాంటివి వస్తాయి అనమాట. బట్ దట్ ఈస్ అబ్సల్యూట్లీ రేర్ అనమాట. నెక్స్ట్ అందరూ అడిగేది ఏ వ్యాక్సిన్స్ తీసుకోకూడదు. సో నేను చెప్పిన వ్యాక్సిన్స్ కాకుండా దెర్ ఆర్ ఫ్యూ వ్యాక్సిన్స్, అది ఓన్లీ అవసరమైతేనే డాక్టర్ చెప్తారు మీకు తీసుకోవాలి అన్నది. బట్ మెజారిటీగా అవాయిడ్ చేయాల్సిన వ్యాక్సిన్స్ మనకి MMR వ్యాక్సిన్, అవి లైవ్ వ్యాక్సిన్స్ అనమాట. MMR వ్యాక్సిన్, తర్వాత HPV వ్యాక్సిన్, టైఫాయిడ్ వ్యాక్సిన్, ట్రావెల్ వ్యాక్సిన్స్, యెల్లో ఫీవర్ వ్యాక్సిన్, జపనీస్ ఎన్సెఫలైటిస్ వ్యాక్సిన్స్, అలాంటివన్నీ తీసుకోకపోవడం మంచిది. కోవిడ్ వ్యాక్సిన్ కూడా ప్రెగ్నెన్సీలో సేఫే. బట్ ఆ టైంలో మనకి కోవిడ్ పీక్లో ఉన్నప్పుడు మనం కంపల్సరీగా తీసుకోవాలని చెప్పాము. కానీ ఇప్పుడు ఇఫ్ యూ వాంట్ మీరు ముందే కంప్లీట్ చేసుకుని తర్వాత వెళ్ళొచ్చు. బట్ తీసుకోలేదు అని అంటే ప్రెగ్నెన్సీలో కూడా తీసుకోవడానికి సేఫే అనమాట. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద నెంబర్ స్క్రోల్ అవుతూ ఉంటుంది, మీరు కాంటాక్ట్ చేయొచ్చు. అండ్ కంపల్సరీగా మీరు ప్రెగ్నెన్సీలో వ్యాక్సినేషన్స్ అనేది ఖచ్చితంగా వేయించుకోండి. థ్యాంక్ యూ.